మన యొక్క నాడీ వ్యవస్థను, మన యొక్క ఆరోగ్యాన్ని బలహీనపరచడమే కాదు, మనం దేనికోసం అయితే మనం బతుకుతున్నామో ఆ చదువుకునే విషయం కానీ, మన కష్టపడి ఉద్యోగం సాధించడంలో కానీ, లేదా పేరెంట్స్తో కలిసి సరదా గడపడంలో కానీ, ఇవన్నిటినీ దూరం చేసి ఒక మత్తులో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అది వ్యవస్థ. మనం చెప్పేది అర్థం కాదు అతనికి. మీరు గమనిస్తూ ఉంటారు, కొన్ని సినిమాల్లో కూడా చూపిస్తున్నారు, ఈ డ్రగ్ అబ్యూజ్కి గురైతే ఆ మనిషి ప్రవర్తన మనలో ఉండడం, ప్రతిదానికి చిరాకు పడుతూ ఉంటాడు. పేరెంట్స్తో కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి, మా అబ్బాయి కాలేజీకి వెళ్ళట్లేదు, ఎక్కడికో వెళ్తున్నాడో మళ్ళీ సాయంత్రం వస్తున్నాడు, కానీ కాలేజీకి అయితే ఆబ్సెంట్ అవుతారు. దయచేసి మన ఫ్యాకల్టీ టౌన్ ఏరియాస్లో ఈ లెక్చరర్స్ అందరూ వచ్చి ఇలా జరుగుతుంది అని పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఈ మత్తు లాంటివి, ఈ గంజా లాంటి ప్యాకెట్స్ తీసుకొని ఎక్కడో తోటల్లోకి వెళ్ళిపోవడం, సిగరెట్లు కాల్చుకొని ఆ మత్తులో పోవడం, ఇంకా సిటీ కల్చర్లోకి వెళ్తే ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్కి అలవాటు పడిపోవడం, తద్వారా మనిషిలో లేకుండా అతని యొక్క ఎంటైర్ సిస్టమ్ హెల్త్ ఇష్యూస్ అన్నీ వచ్చేసి 25-30 ఇయర్స్లో ఉండాల్సిన బలమైన వ్యక్తి 45-50 ఇయర్స్లో ఎండిపోతారు, బాగా తాగేసి సన్నగా అయిపోతారు కదా. అలా కనబడడం నేను చాలా మందిని గమనించాను, ఒకరిద్దరు వ్యక్తుల్ని. వాళ్ళని ఎగ్జాంపుల్
చదువుకుంటే సమాజంలో చాలా గౌరవ మర్యాదలు ఉంటాయి. ఇప్పుడు మన పిల్లల్ని ఇప్పుడు ఎంకమ్మ లేదంటే సుబ్బం ఉంది, సుభరక్షణ ఉంది. ఆ సుభరక్షణ అనే అమ్మాయిని చదువుకోమంటే ఆ అమ్మాయి చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించింది అనుకోండి, గౌరవం పిలుస్తాను అందరూ. అమ్మ సుభలక్ష్మి గారు ఎంఆర్ఓ గారు అంటారు, లేదంటే ఎండిఓ గారు అంటారు అని చెప్పేసి అంటారు. అదే చదువుకోకపోతే ఉద్యోగం లేకపోతే సిమిలర్ గా పిలుస్తారు. అదంతా మీకు మన ఏరియాలో మనకు అందరికీ తెలిసిన విషయం. అది ఎక్కడ చదివే పిల్లలు చాలా మంది ఉద్యోగాల్లో ఉన్నారు. మరి ప్రైవేట్ చదివే పిల్లలు కూడా మంచి ఉద్యోగాలు సంపాదిస్తారని చెప్పేసి మరి దయచేసి మీ పిల్లలందరూ కూడా ఎర్లీ మార్నింగ్ 5 గంటల కాలం నిద్ర లేపండి. వాళ్ళ ఉద్యోగాలు తీసుకున్న తర్వాత చక్కగా వాళ్ళని చదువుకోమని చెప్పండి. మార్నింగ్ మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్ చదువుకోమనండి. మిగిలిన సబ్జెక్ట్ని ఈవినింగ్ చదువుకోమని చెప్పండి. చదవడానికి ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఎవరు కూడా సెల్ ఫోన్ ఇవ్వకండి. దయచేసి ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు కూడా మీరు ఎవరు కూడా టీవీ గతంలో లెక్కల ఫస్ట్ పార్ట్ పెట్టేది 7:30కి సీరియల్ చెప్పేస్తారు. 7:30 సీరియల్ చెప్తున్నారు కానీ టెన్త్ బుక్లో ఫస్ట్ లెసన్ ఎవరికి తెలియట్లేదు, సైన్స్ లో ఫస్ట్ లెసన్ అంటే ఎవరికి తెలియట్లేదు. కానీ సీరియల్ రాత్రి 10:30 సీరియల్ కూడా చెప్తారు. 9 గంటల వరకు అయితే ఎవరు కూర్చోరు. 10:30 ఏ సీరియల్ అంటే చెప్తారు. అక్కడ ఏదో ఒక సీరియల్, ఆ సీరియల్ పేరు చెప్తారు. దయచేసి పిల్లల్ని ఆ టీవీ వైపు కానీ మొబైల్ వైపు కానీ వెళ్ళకుండా కొంచెం జాగ్రత్త చూసుకొని పిల్లలందరూ బాగా చదివిస్తారని చెప్పేసి మరీ కోరుకుంటూ ఈ మెగా పేరెంట్స్ డే ఉత్సవం అంటే వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరీగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సార్కి, క్లాస్ మాస్టర్కి, మా నారాయణ సార్కి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ఇప్పుడు మనకి మన నవంబర్తో సెప్టెంబర్తో సెమిస్టర్ 1 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రేపు 11వ తారీఖు నుంచి ఒరిజినల్గా రేపు 9వ తారీఖు నుంచి జరగాలి. 9వ తారీఖు నుంచి జరగాల్సిన పరీక్షల్ని 2 రోజులు పోస్ట్పోన్ చేశాడు. ఏ కారణం చేత పోస్ట్పోన్ చేశాడంటే ఈ పేరెంట్ మీటింగ్ ఉంది, వీళ్ళకి ఒకసారి అవగాహన కల్పించిన తర్వాత చేద్దామని చెప్పి 2 రోజులు పోస్ట్పోన్ చేసి 11వ తారీఖు నుంచి వీళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అంటే ఇది కలిపి ఒకటే ఎగ్జామ్ అండి. ఇది వీళ్ళకి 80 మార్కులు పేపర్ ఉంటుందండి. ప్రతి సబ్జెక్టు కూడా 80 మార్కులకు ఉంటుందండి. పూర్తిగా సెమిస్టర్ 1 పుస్తకం మీద ఉంది. సెమిస్టర్ 1 పుస్తకం మీద రాయడానికి వీలుగా ప్రతి 3 చాప్టర్లకి వీళ్ళకి FA1 అని ఇంకా ఇదే చదువుతుందా లేదా అది కూడా చెప్పండి. టీవీ ఏమైనా చూస్తుందా అది కూడా, సెల్ ఫోన్ ఏమైనా ఆడుతుందా అది కూడా చెప్పండి. ఏ ప్రాబ్లం లేదు చెప్పండి. మీ పాప ఇంటి దగ్గర చేసే పని ఏం చెప్పండి. ఇంకా అది కూడా కట్ చేస్తాం. ఈ పబ్లిక్ బస్ లేదా అది కూడా కట్ చేస్తాం. కొంచెం సేఫ్ అటు ఇటు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా సరే కొంచెం సేఫ్ అటు ఇటు తిరిగినా నేను మాత్రం మధ్యలో తిరుగుతున్నాను. నా టైము నేను ఇంట్లో సేఫ్ మధ్య మా అమ్మాయికి నాకు ఇద్దరు అమ్మాయిలే. ఫస్ట్ పాప ఇంట్లో చదువుతుంది, ఇద్దరు కూడా ఒక పక్కన కూర్చుంటారు. ఎవరు ఉంటే నేను 10th వరకు చదువుతున్నాను, ఎవరు డౌట్స్ కూడా నేను వాళ్ళకి ఎలా ఉండాలని చెప్తాను. వెరీ గుడ్. 5 to 10, 6 to 10, 9 వరకు చేస్తారు. ఆ తర్వాత 1 గంట చదువుతారు. టీవీని అయితే తగ్గించేస్తాం. వెరీ గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ. టీవీ మొత్తం ఆపేయండి. మా పాప 5 to 7 చదివింది. సాయంత్రం కూడా 5 క్లాస్ వరకు ట్యూషన్ పంపిస్తుంది. వస్తుంది మళ్ళీ పాప టార్గెట్ మార్క్స్ 50 మార్కులకి
ఇందులో ఫస్ట్ తెలుగులో ఫస్ట్ పార్ట్ తెలుగులో 34 సైన్స్లో బిఎస్లో ఎన్ఎస్ ఇక్కడ బిఎస్ ఎంఎస్ 50 కాదు 25 ఉంటాయి కాబట్టి సో 20 మార్కులకి ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం. ఇది మన హాస్పిటల్, నేను మనం కాపాడుకోవాలి. ఈ స్కూల్ ఇక్కడ ఆగితే నేను రోజులు చదువుకుంటాను అంతే కదా, ఇది కూడా వెళ్ళాలి. ఇక్కడ కన్నం సూర్యనారాయణ గారు అని చెప్పి మీకు ఐడియా ఉండొచ్చు కొంతమందికి. మనకి బాధపడ్డా ఇంకోటంటే మన హెచ్ఎం గారి నా క్లాస్మేట్ మన సారు మ్యాథ్స్ సార్
ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి, లేదంటే ఒక వ్యాపారంలో మంచి అభివృద్ధి చెందాలి. ఆ విధంగా చేస్తే మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. చాలామంది కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే చక్కగా మంచి తెలుగు కలిగి ఉంటున్నారు. ఎంత బాగా తెలుగు కలిగి ఉంటున్నారంటే మన పదాలు మనం చెప్పలేము. మన మాస్టర్లు చెప్పిన వెంటనే దానికి జిల్లా మొత్తం తిరిగేది. జిల్లాలో మన పాఠశాల పేరు మారుమోగిపోతుంది. మరి వారికి మా మాస్టర్లు కూడా గట్టిగా చెప్పట్ల ద్వారా వారికి అభినందనలు తెలియజేద్దాం. సరే, మరి ఇంకా ఈ పాఠశాల అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వామ్యాలు కావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ అవకాశం 4 సంవత్సరంలో స్థాపించబడి నేటికి 40 సంవత్సరాలు పూర్తయింది. 1984లో స్టార్ట్ చేశారు ఇక్కడ. సో అది 16 ఏళ్ళు, ఇది 24 ఏళ్ళు, 40 ఏళ్ళు అయిపోయింది. సో ఈ పాఠశాల 21, 23, 22 సంవత్సరాల్లో జూనియర్ కళాశాలగా వర్గోన్నతి చెందింది. దీనికి గాను 5 పీజీటీలు మనకి అదనంగా నియమించబడటం జరిగింది. నేటికి కెమిస్ట్రీ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది ఈ కాలేజీలో, దానికి కూడా ఏమని అడుగుతున్నాం. సో అది కూడా పూరించితే మొత్తం అంతా స్టాఫ్ వచ్చినట్టే ఇక్కడ. అలాగే ఎస్ఎస్సి ఫలితాలు 2023, 24లో 115 మంది హాజరైతే 105 మంది ఉత్తీర్ణులు అయ్యారు. సో 86% మనకి రావడం జరిగింది. అలాగే మా పాఠశాల ఎస్ఎస్సిలో ఫస్ట్ ర్యాంకు కే రోషిత 577 మార్కులు సాధించి మండలంలో సెకండ్ ర్యాంక్ సాధించింది. సో అమ్మాయికి IIIT నూజివీడులో సీట్ రావడం జరిగింది. IIIT నూజివీడులో సీట్ వచ్చింది. సో ఇలా అన్ని రంగాలుగా అభివృద్ధి చెందుతూ మంచి ఫలితాలను సాధించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా పాఠశాలలో ఈ సంవత్సరం రోల్ 441 ఇంటర్మీడియట్ కలుపుకొని. సో రోల్ కొద్దిగా తగ్గింది. నెక్స్ట్ ఇయర్ దీన్ని కూడా ఇంకా పెంచుతాం మీ అందరి సహకారంతో. లాస్ట్ ఇయర్ నేను సమ్మర్లో కూడా పిల్లలందరి ఇళ్ళకి మాస్టర్లు పంపడం జరిగింది. వచ్చి ప్రతి ఇంటికి కూడా మాస్టర్ వెళ్ళి తీసుకురావడం జరిగింది. కానీ కొంతమంది ఇంకా గవర్నమెంట్ పాఠశాల వైపు ఆ క్లాస్ టీచర్ పర్మిషన్ తీసుకోవాలి. ఆ క్లాస్ టీచర్ ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళ పేరెంట్కి ఫోన్ చేస్తారు. అమ్మ పంపమా వద్దా? ఓకే పంపమంటారు. వెంటనే పేరెంట్ యొక్క ఆ విద్యార్థి యొక్క తల్లి కానీ తండ్రి కానీ రావాలి. అన్నలో ఎవరెవరో వేరే వాళ్ళు అయితే పంపట్లేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అయిన తర్వాత వాళ్ళు నా దగ్గరికి వస్తారు. నా దగ్గర స్కూల్ పర్మిషన్ రిజిస్టర్, స్టూడెంట్ పర్మిషన్ రిజిస్టర్ అని చెప్పి రిజిస్టర్ ఉంటుంది. ఇందులో సంతకం పెట్టాలి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఎందుకు వెళ్తున్నామో రాయాలి. రాసిన తర్వాత అప్పుడు అతను బయటకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే పేరెంట్స్కి భద్రత మేము కల్పిస్తున్నామనే భరోసా ఇస్తేనే మీరు మా దగ్గరికి పంపుతారు. ఆడపిల్లల విషయంలో భరోసా ఇవ్వాలి. ప్రతి పిల్లవాడిని కూడా క్లీన్గా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. అలాగే మా పాఠశాలలో ఇంటర్ మరియు 10వ తరగతి విద్యార్థులకి RBSK ట్రైనింగ్ అని స్టేట్లో 36 స్కూల్ సెలెక్ట్ అయితే అందులో ఒక స్కూల్ మాది ఉంది. ఈ 36 స్కూల్లో హెల్త్ చెకప్ అనేది చేయడం జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను నేను. ఈ హెల్త్ చెకప్ ద్వారా HB%, అలాగే మీ పిల్లవాడు వెయిట్ ఎంత, చెస్ట్ ఎక్స్పాన్షన్ ఎంత జరుగుతుంది, షుగర్ ఉందా, BP ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. RBSK స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో అలాగే 398 మందికి సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది డాక్టర్ల పర్యవేక్షణలో. అలాగే మా పాఠశాలలో 9 IFP ప్యానల్స్ ఉన్నాయి. 9 క్లాసులకి IFP ప్యానల్స్ ఉన్నాయి. ఈ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ద్వారా ఏదైనా డిఫికల్ట్ సబ్జెక్ట్ ఉన్నట్లయితే, టాపిక్ ఉన్నట్లయితే దానిలో ఎక్స్పాండ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్స్లో ఉండవు. మన గవర్నమెంట్ స్కూల్స్లో IFP ప్యానల్స్ ఉన్నాయి. ఈ ప్యానల్లో కనుక ఏదైనా మనం గూగుల్ ద్వారా యూట్యూబ్లోకి వెళ్ళి పిల్లవాడే పెట్టేస్తాడు, ఎలా పెట్టాలో పెట్టి ఏదైతే జరుగుతుంది, ఏం కావాలి, డిఫికల్ట్ టాపిక్ ఉన్నట్లయితే అందులో ఎక్స్పాండ్ చేసి చూపించడం జరుగుతుంది. అది దాన్ని ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ అంటాం. అవి 9 వచ్చినాయి మనకి. వాటి ద్వారా కూడా లెర్నింగ్ అనేది జరుగుతుంది. అలాగే 2023-24 IPE పరీక్షలు 879 మార్కులు వచ్చినాయి 1000కి. ఫస్ట్గా ఈ అమ్మాయికి ఎక్కువ వచ్చినాయి మన ఇంటర్ కాలేజ్ పెట్టాక. కాబట్టి ఈ విషయం చెప్పడానికి కూడా మేము మా పాఠశాల అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం మా పాఠశాలకు నూతన ప్రధానోపాధ్యాయులుగా శ్రీ BL స్వామి గారు రావడం జరిగింది. ఆయన పదవి బాధ్యతలు చేపట్టడం నుంచి పాఠశాల విద్యార్థులకు క్రమశిక్షణ, మంచి విద్య అందించడానికి నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్వామి గారు నేను కలిసి 15 సంవత్సరాలుగా గవర్నమెంట్ హై స్కూల్ చంద్రపూడిలో పనిచేసాం. 2 సంవత్సరాలు గోపనపాలెం హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ మేము ఇద్దరు కలిసి పనిచేస్తాం. అంటే మా ఇద్దరికి 17 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇద్దరు సేమ్ స్కూల్లో పనిచేసాం. 17 సంవత్సరాలు చేసాం. ఈ సంవత్సరం ఆయన రావడం జరిగింది. సో మా ఇద్దరం కలిసి ఈ స్కూల్ని కొంచెం ముందుకు తీసుకెళ్దామని, మీ అందరి యొక్క సహకారంతో ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. మంచి విద్యను అందించడం కోసం నిరంతరం కృషి చేస్తూ అందరం. అంతేకాక మా పాఠశాలలో విశేష కృషికి మోడలేజ్ కోకో కంపెనీ చూపించడం జరిగింది పేరెంట్స్ అందరికీ. మన సోమబాబు గారికి, సాయి గారికి కూడా దాన్ని చూపిస్తాం. ఆ మోడలేజ్ కంపెనీ, కోకో కంపెనీ వారు సుమారుగా 25 లక్షల రూపాయలకు పైబడి
ఒక మంచి కిచెన్ కమ్ డైనింగ్ హాల్ నిర్మించడం జరిగింది. ఆ కిచెన్ డైనింగ్ హాల్ చూస్తే కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణలో కూడా అలా ఉండదు, అంత బాగా కట్టారు వాళ్ళు. కేవలం వాళ్ళు మనకేం లేదు, వచ్చిన వాళ్ళు మొబైలైజ్ చేసాం. దాంట్లో ప్రధాన పాత్ర మన హెచ్ఎం గారిది. ఆయనకు ఒకసారి క్లాస్ కొడదాం, ఎందుకంటే ఆ వచ్చిన వారిని చక్కగా మొబైలైజ్ చేసి దేవుడు గారిని చక్కగా, ఆయన పేరే దేవుడు, ఆయన రాగానే ఆయన ఇన్వైట్ చేసుకుని ఆయన మంచిగా ఆయన మొబైలైజ్ చేసి గవర్నమెంట్ దాన్ని చేయించడం చాలా టైం పడుతుంది. కానీ ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళు ఫ్రీగా స్వచ్ఛందంగా 25 లక్షల రూపాయలు పైబడి దాన్ని ఆ సొమ్ము వెచ్చించి మన పాఠశాల కోసం వెచ్చించారు. దానికి కూడా ఓపెనింగ్ త్వరలోనే ఉంది, అది మీకు కూడా తెలియజేస్తాం. ఆ ఓపెనింగ్ కూడా త్వరలోనే ఉంది. సో ఈ విద్యా సంవత్సరం నూతన ఎస్ఎంసీ కమిటీ ఫార్మేషన్ చేయడం జరిగింది. పీసీ ఎలక్షన్స్ జరిగాయి. దానికి కమిటీ చైర్మన్గా లక్ష్మణరావు గారు, అలాగే వైస్ చైర్మన్గా ఇనుమల రత్నారావు గారు ఎన్నిక కావడం జరిగింది. వీరు కూడా నిరంతరం ఏది కావాలన్నా సరే వెంటనే మన లక్ష్మణరావు గారికి ఫోన్ చేస్తే చాలు. మొన్న అనుకోకుండా మోటార్ కాలిపోయింది, ఏం చేయాలో తెలియలేదు, పిల్లలకి నీళ్లు లేవు, గబగబా ఇంటర్వెల్ కొట్టేస్తారు, పిల్లలకి మంచినీళ్ళు కావాలి, ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఆయనకి ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే వెంటనే వారు ఒక ట్యాంక్ తోటి ట్రాక్టర్ వేసుకొచ్చేసారు. ఆయనే అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక కమిటీ చైర్మన్ ట్రాక్టర్ నడుపుకుని వాటర్ ట్యాంక్ తెచ్చేశారు. ఈ లోపల అదృష్టశాత్తు నేను వేరే వాళ్ళని తీసుకుని బాగు చేయించేశాను అది. సో అంటే స్కూల్ అంటే అంత కమిట్మెంట్. ఇంకొకటి ఏంటంటే ఆయన ఎలక్ట్ కాగానే రెండో రోజునే ఈ స్కూల్లో ఉన్న గడ్డి అంతా కూడా ఆయన పురుగుల మందు కొట్టేశారు, మొత్తం గడ్డి అంతా కూడా పీకించేశారు ఆయన. సో మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అలాగే రత్నభారతి గారు కూడా ఎప్పుడు పిలిచినా కానీ చక్కగా వస్తున్నారు. సో ఇలాగే మీరు ముందు కూడా దీన్ని ఈ పాఠశాల అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ సంవత్సరం 10వ తరగతికి ఇక్కడ ఈ ఇయర్కి వచ్చేసినట్లయితే ఈ సంవత్సరం 10వ తరగతికి బాయ్స్ 48 మంది, గర్ల్స్ 42 మంది, 52 మంది కలిసి మొత్తం 100 మంది ఈ సంవత్సరం పరీక్ష రాయిపోతున్నారు. ఈ మార్చిలో, రేపు జరిగే మార్చిలో. కాబట్టి వాళ్ళకి ప్రత్యేక తరఫీదునిచ్చి వీళ్ళు కూడా లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ కంటే కూడా ఎక్కువ పర్సంటేజ్ తేవడానికి మేమందరం కూడా కృషి చేస్తాం అని మీకు హామీ ఇస్తున్నాను. ఎందుకంటే 86% వచ్చింది లాస్ట్ ఇయర్, దాన్ని పెంచుతాం ఈ సంవత్సరం. అందరికీ తెలిసిందే. అలాగే జిల్లా కలెక్టర్ సెల్వి మేడం గారు దెందులూరు స్కూల్లో ఉన్నారు. అంటే ఇది ఎంత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ప్రభుత్వం మీరందరూ గమనించి, పెద్దలందరూ పేరెంట్స్ అందరూ తీరిక లేకపోయినా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన వేదిక మీద ఎస్ఎంసీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, సోమబాబు గారు, మన ఎంపీటీసీ గారు, గ్రామ పెద్దల సాయి గారు, వీళ్ళందరూ కూడా మన కోసం, పేరెంట్స్ కోసం, పిల్లల కోసం తమ అమూల్యమైన సమయాన్ని మన కోసం వెచ్చించారు. చాలా సంతోషం. అలాగే మన స్కూలు హెచ్ఎం గారు, స్వామి గారు హయాంలో 25 lakhs 25 లక్షల రూపాయలతో అభివృద్ధి జరగటం చాలా సంతోషం. మనం ఇంతకుముందే చూసాం, చాలా మోడర్నేట్గా కట్టారు. పేరెంట్స్ అందరి తరపున మన పేరెంట్స్ అందరికి ప్రతినిధిగా స్వామి గారికి ఆ డైనింగ్ హాల్ యొక్క నిర్మాణంలో ఆయన కీలక పాత్ర వహించినందుకు చాలా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాము. అలాగే మన మీడియా ప్రతినిధి రాజు గారు కూడా వచ్చారు. ఈ స్కూల్లో ఏమైనా సమస్యలు ఉంటే ముందు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము. అలాగే గవర్నమెంట్ స్కూల్ అంటే కొద్దిగా చిన్న చూపు ఉంటుంది, ఏదో కాన్వెంట్లు ఎంతసేపు, అదేం కాదండి. దీనికి ఉదాహరణగా మా అమ్మాయి ఇందులోనే చదివింది. జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా 5,000 క్యాష్ ప్రైజ్ తీసుకుంది, ఇక్కడే ఉంది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏదో గొప్పతనం కాదండి. గవర్నమెంట్ స్కూల్ని తీసిపారేయక్కర్లేదు. నిజంగా ఇందాక క్లాస్ టీచర్ గారు మాట్లాడుతుంటే చూశాను, నేను ఏదో సజెషన్ చెప్దాం అనుకున్నాను. అన్ని విషయాలు కవర్ చేశారండి సార్ కొంచెం హ్యాండ్స్ రేజ్ చేయండి. ఒక పేరెంట్గా కొన్ని చెప్దాం అనుకున్నాను. అంటే కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనటం, తర్వాత చదువే కాదు సంస్కారం, ఎంత సంపాదించినా మనం పిల్లలకి సంస్కారం లేకపోతే ఆస్తి మొత్తం తగలేస్తారు. అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ గురించి, కమ్యూనికేషన్ స్కిల్స్, అలా వేదికలెక్కి మాట్లాడటం గురించి, ఇట్లా మొత్తం అన్ని విషయాలు కవర్ చేశారు సారు. కాబట్టి ఇది ఇన్నాళ్ళు లేనిది. పిల్లలు ఒకవైపు, తల్లిదండ్రులు ఒకవైపు, మాస్టర్లు ఒకవైపు, ముగ్గురు 3 వైపులు ఉన్న ఈ తరుణంలో ముగ్గురిని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి
మీ సమస్యలు ఏంటి, పరిష్కారాలు ఏంటి, ఇవన్నీ చర్చించడం చాలా ముదావహం అండి. ఇంతవరకు చరిత్రలో లేదు. మనకి తెలిసిన విషయమే, సాగర సంగమం, ఇటు బంగాళాఖాతం, అటు హిందూ మహాసముద్రం, అటు అరేబియా సముద్రం, ఈ మూడు కూడా కలిస్తే అది సాగర సంగమం కదా. అలాగే మనకి ఇక్కడ తల్లిదండ్రులు, అలాగే పిల్లలు, అలాగే టీచర్స్, ఈ ముగ్గురిని కలిపి ఒక చర్చా వేదిక మీకు తీసుకొచ్చి సమస్యలు దృష్టి తీసుకురావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా వేదిక మీదకి వచ్చిన పెద్దలందరికీ చాలా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నామండి. అలాగే మన కృష్ణారావు సారు విద్యార్థి పాఠశాల యొక్క మొత్తం స్థితిగతులన్నింటినీ మన ముందు విన్నవించారు. ఎంతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే దీని ముందు ఎంతో ప్రిపరేషన్, వాళ్ళ శ్రమ నిజంగా అభినందనీయం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న ఎంఆర్ఓ గారు మరియు ఎండిఓ గారు, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారు ముగ్గురిని వేదిక మీదకి అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీ యొక్క కర్తాల పనులతో వారికి ఆహ్వానం పలకవలసిందిగా పేరెంట్స్ అందరూ ప్రతినిధిగా ప్రార్థిస్తున్నాం. వెల్కమ్ సార్. అక్కడ ఉన్నది గొప్పతనం కోసం కాదండి, ఇది గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఒక తేలిక చూపవద్దు. కాబట్టి మీరందరూ ఇదే స్కూల్లో చాలా ధైర్యంగా కొనసాగించవచ్చు. తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అడపా నాగరాజు గారు, మన గ్రామ పెద్దలు అడపా నాగరాజు గారిని వేదికకు కావాల్సిందిగా ఆశీర్వదించారు సార్.